నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో మామిడిపండుతో మ్యాంగో జామ్ చేసుకున్నామండి. మనం మ్యాంగో జామ్ బయట కొనాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. మనం బయట కొనే జామ్ కన్నా మనం ఇంట్లో చేసుకునే జామ్ చాలా టేస్ట్ ఉందండి. ఇంట్లో బెడ్ మీద పెట్టుకొని తిని చూసి మీకు చెప్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళు నేను చేసిన జామ్ను బెడ్ మీద పెట్టుకొని అందరూ తిని ఎంజాయ్ చేసినారండి. మీ ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెడితే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారండి. మన మ్యాంగో జామ్ కావాల్సిన వస్తువులండి: 2 బంగిరి పండ్లు మామిడి పండ్లు తీసుకున్నాను. ఈ జామ్కు ఏ మామిడి పండ్లైనా తీసుకోవచ్చండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని 2 మామిడి పండ్లు వేసుకున్నానండి. మామిడి పండ్లను దష్టి లాంటిది ఉంటుంది కాబట్టి మామిడి పండ్లను బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 మామిడి పండ్లు తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నామండి. ఈ 2 మామిడి పండ్లు బాగా పండిన మామిడి పండ్లు అండి. ఇట్లా పండింటే మామిడి పండ్లు మ్యాంగో జామ్ చాలా బాగుంటుందండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కట్ చేసుకున్న మామిడి పండ్లు వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీలు పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకునే మ్యాంగో ఉంది కదా, మ్యాంగో పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాం. కుత ఉడికేటప్పుడు ఒక 4 స్పూన్ల చక్కెర వేసుకున్నానండి. ఈ మామిడిపండు స్వీట్ ఎక్కువ ఉంది, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. పండు పులుపు ఎక్కువ అంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి. చక్కెర వేసినాక కొంచెం పలస పడుతుందండి. గట్టి పడేంత వరకు ఉడికించుకున్నాం. కలుపుకుంటా ఉడికించుకుందాం, లేకుంటే అడుగంటుకుంటాదండి. జామ్ గట్టి పడిందండి. చూడండి ఎంత బాగుందో. చిటికడంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత జామ్ను ప్లేట్కి వేసుకున్నాం. చూడండి, ప్లేట్కి వేసినాను. మనం ఇక్కడ జామ్ వేసుకున్నాం కదండి, ఎక్కడ వేసినది అక్కడే ఉంది. కొంచెం జరిగినట్టు అనిపించే గినక మనకు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతాదండి. కానీ ఇప్పుడు మనం అనుకునేట్టుగానే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మన జామ్ రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీని కింది దింపుకున్నామండి. మామిడి పండుతో మన మ్యాంగో జామ్ రెడీ అయిపోయిందండి. మన మ్యాంగో జామ్ను ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 5-6 నెలలు ఉంటుందండి. మన ఇంట్లో బెడ్ ఉంటే బ్రెడ్కు పట్టించుకొని పిల్లలకి ఇచ్చినా కూడా మనం తిన్నే కూడా చాలా బాగుంటుందండి. ఆ వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.